మనందరికీ తెలిసిందే, దేశమంతా ఇప్పుడు ఎలక్షన్లు నడుస్తున్నాయి. తెలంగాణలో ఆ మధ్య అసెంబ్లీ ఎలక్షన్లు జరిగాయి. మొన్న మేలో లోక్సభ ఎలక్షన్స్ జరిగాయి, ఎమ్మెల్సీకి ఎలక్షన్స్ జరిగాయి. కానీ మహబూబ్ నగర్లో గమ్మత్తు జరిగింది. ఓటరు తన పరిణతి చాటుకున్నాడు. అసెంబ్లీ ఎలక్షన్లో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి గెలిచాడు. అదే లోక్సభ ఎలక్షన్లో బీజేపీ అభ్యర్థి డికే అరుణ గెలిచింది. అదే స్థానిక సంస్థల ఎలక్షన్లు వచ్చేటప్పటికి రవీందర్ రెడ్డి గారు గెలిచారు.